ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ప్రధానంగా ఈ మధ్యలో కూకట్పల్లిలో సహస్ర అనేటువంటి సుమారు ఒక 13 ఏళ్ల బాలిక పైన ఒక 17 ఏళ్ల యువకుడు కేవలం ఒక సెల్ ఫోన్ ఆధారంగా యూట్యూబ్లో చూసి మరి హత్య చేసినటువంటి ఒక వైనానికి సంబంధించి అధికారులు ఆ యొక్క బాలుని ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఈరోజు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. మరి అధికారులు ఆ యొక్క బాలుని ప్రశ్నించినటువంటి క్రమంలో కేవలం ఒక సెల్ ఫోన్తోని ఈరోజు ఈ విధంగా హత్యకు ప్రయత్నించి మరి ఆ బాలికను చంపినటువంటి తీరును చూస్తే ఈరోజు సమాజంలో సెల్ ఫోన్ పరిస్థితి మరి ఏ విధంగా మారింది. ఒక సెల్ ఫోన్ వల్ల మరి తల్లిదండ్రులు మరి వారి యొక్క పిల్లలకు ఏం సెల్ ఫోన్లు వాడుతున్నారు, ఎటువంటి యొక్క అంశాలు చూస్తున్నారు, మరి వారు ఆ సెల్ ఫోన్ నుంచి లాభం ఎంత, నష్టం ఎంత అనేటువంటి కోణంలో ఈరోజు తల్లిదండ్రులు మర్చిపోయారు. ఉరుకుల పరుకుల జీవితంలో ఎవరి పనిది వారిది, తల్లిదండ్రుల పని తల్లిదండ్రులది, మరి పిల్లల పని పిల్లలది. ఈ యొక్క క్రమంలో మరి పిల్లలు చేస్తున్నటువంటి సెల్ ఫోన్ చూస్తూ పిల్లలు చేస్తున్నటువంటి పని నేరాలు, ఘోరాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే మరి సమాజంలో రాబో కాలంలో మరి ఇంకా ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో, మరి ఎటువంటి పరిస్థితులు మనం వినవలసి వస్తుందో అని చెప్పేసి అధికారులు మాత్రం ఆశ్చర్యమైనటువంటి రీతిలో మరి పలువురిని దిగ్భ్రాంతి చెందేటువంటి విషయంగా చూస్తున్న మిత్రులారా. మరి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మనం కూడా చూడాలి. మరి పిల్లలకు మరి ఈరోజు ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. మరి కేవలం ఆనందం గురించా సెల్ ఫోను, ఏమైనా విషయం పరిజ్ఞానం గురించా, మరి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఎంత చిన్న కుటుంబంలో అయినా ఈరోజు 20 నుంచి ఈరోజు 30, 40, 50 వేలు పెట్టి సెల్ ఫోన్ కొనిస్తున్నారంటే మరి అర్థం చేసుకోవచ్చు ఆ సెల్ ఫోన్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వారు ప్రశ్నించుకుంటే ఎంతో బాగుంటుంది. మరి పిల్లలకు ఎంత అవసరం ఉందో అంత మట్టుకే మనం వారి ఆనందం కానీ ఏ విషయంలో కూడా మనం వారికి అవకాశం కల్పించాలి. మరి అంతేగాని మితిమీరితే మాత్రం సమాజం పైన మరి పడరానిటువంటి ప్రభావం పడుతుంది. మరి ఉదాహరణ కూడా మనకు వచ్చింది అటువంటిది. మరి ఇంకనైనా కూడా మరి మేల్కొంటారని చెప్పేసి ఆశిస్తూ మీకు చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం, చిరు ప్రయాణంలోనే నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణ లేవి, శాపంగా కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలో మైనర్ల నేపథ్యం ఇది. తప్పటడుగు వేసినప్పుడు సరిచేసే పెద్దోళ్ళు లేనప్పుడు, చేసింది తప్పుడు పనంటూ సన్మార్గంలో నడిపించే వ్యవస్థ లేనప్పుడు ఒకరి నేరమయ జీవితానికి బీజం పడొచ్చు. భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తిగా మారేందుకు ఆస్కారం ఉండొచ్చు. మరి మిత్రులారా, ఇందాక మనం వివరణ ఇచ్చే క్రమంలో ఈ వార్తను ఉద్దేశించే చాలా విషయాలు డిస్కస్ చేశాం. మరి సర్దిద్దేటువంటి సమయంలో పిల్లలను సర్దిద్దకపోవడం వల్ల ఎటువంటి విపత్తులు వస్తాయనేటువంటి విషయం స్పష్టం చేస్తూ వార్తను చూస్తే అర్థమవుతున్నటువంటి ప్రధాన అంశమే మీ ముందు వినిపించే ప్రయత్నం చేశాం. తాగునీళ్లలో పురుగుమందు కలిపిన ఉపాధ్యాయుడు, వ్యక్తిగత వివాదాలతో నిర్వాహకం, దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థత, 3 టీచర్లు, మరొకరి సస్పెన్షన్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. అదేవిధంగా కృష్ణంరాజు కానిస్టేబుల్ నిత్యపల్లి కొడుకు, మైనర్ బాలికతో 4వ వివాహం, పోక్సో కేసు నమోదు అనేటువంటి వార్త, సూర్యాపేట నేర విభాగం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మరి ఈయననే సారు నిత్యపల్లి కొడుకు అనేటువంటి. అమిత్ షా సల్వాజుడు తీర్పు చదివి ఉండాల్సింది, ఇచ్చింది నేను కాదు సుప్రీంకోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావజాలాల మధ్య పోటీ, నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలు
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మరి చెప్పినటువంటి మాట, ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మిత్రులారా. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. దారి తప్పుతున్న బాల్యం అనేటువంటి వార్త ఇందులో కూడా మరి ఉంది. ఇక యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుంది, కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే, మంత్రి తుమ్మల అంటున్నటువంటి మాట. బీసీ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ న్యాయ కోవిధులు రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు. పిసిసి ఏసీ మీటింగ్ లో నిర్ణయమైనటువంటి మాట. ఇక కేసీఆర్ తెచ్చిన చట్టమే బీసీ రిజర్వేషన్లకు శాపమైనటువంటి వార్త ఇందులో ఈ విధంగా ఉంది. ఇక మా ఉత్పత్తులు నచ్చకుంటే కొనకండి అనేటువంటిది అమెరికా అంటున్నటువంటి మాట. ఇక మత్తులో దొరికితే పంపించుడే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇక జైలుకు పంపించడే కారణమైనటువంటి ఒక వార్త ఉంది. నచ్చకుంటే కొనకండి, అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రుల. ఇక జిల్లాకు డీకేర్ క్యాన్సర్ సెంటర్ బోధనాసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయమైనటువంటి ఒక వార్త ఒకటి ఇందులో ఉంది. రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. బీసీ కోటాపై కమిటీ ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఓటు చోరీపై ప్రచార లోగోను విడుదల చేస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మహేష్ గౌడ్, మీనాక్షి, ఉత్తమ్ జూపల్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం, అసెంబ్లీ రికార్డులోనూ అలానే ఉంది. నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీస్, పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటనటువంటి వార్త కూడా చూస్తుంది మిత్రుల. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మరి కాంగ్రెస్లో వెళ్ళి మరి అటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి కాంగ్రెస్ జెండా కప్పుకొని, కాంగ్రెస్ కండువాలు కప్పుకొని మరి అనేకమైనటువంటి మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు మరి మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం, అసెంబ్లీ రికార్డులోనూ అలానే ఉంది అనేటువంటి మాట ఈరోజు మనం పత్రికాముఖంగా చూస్తున్నాం. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే అంచనా వేసుకోవచ్చు మిత్రులరా. బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్, 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రనేని అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాసినో లీజ్ వ్యవహారంపై 14న అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. మీ నోట్ల కట్టలా మన పేర్చినాయి ఎట్లా ఉన్నాయి చూడు. ఎన్ని 12 కోట్ల నగదంటే మామూలు విషయం కాదు. ఎట్లా ఉంది. నువ్వు కానీ చంపావేమిట్రా, టెన్షన్ పడుతూ ఉండడంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించిన తల్లి. పోలీసుల విచారణలో బయటపడే వివరాలు. మరి బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్ర అడ్డుకోవడంతో హత్య. జోయిన లోంకు బాలునటువంటి వార్త. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త, ఇంతకుముందు చదివినాం మనం. ఇక హాస్టల్లో విషప్రయోగం, విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడు తనతో పడని ఓ అధికారిని ఇరికించే కుట్ర అనేటువంటి వార్త. 1000 ఎకరాల్లో పంట నష్టమైనటువంటి వార్త ఒకటి, ఇది మంచిర్యాలకు సంబంధించిన వార్త. ఆ తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు, నాతో పాటు మరో జడ్జి ఉన్నారు. సురవరం భౌతికాయం వద్ద డి రాజా, కూనంనేని తదితరులు అధికార లాంఛనాలతో నేడు సురవరానికి వీడుకోలేనటువంటి వార్త ఉంది. మరి నిన్న తుది శ్వాస విడిచినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి సంబంధించినటువంటి వార్తా మిత్రులాది. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఎరువుల కోసం తప్పని పరుగులు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీలో కేవలం టోకెన్లు ఇస్తున్నట్టు మైకులో అనౌన్స్ చేయగానే వందలాది మంది రైతులు ఇలా పరుగులు తీశారు. ఎలా పరుగులు తీస్తున్నారు మరి యూరియా గురించి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కేంద్రం వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతులను దవాఖానకు తరలిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి రైతులు అనేటువంటి వార్త ఇందులో చూస్తాం. యూరియా గురించి ఫిట్సే వస్తున్నాయి. జంపు జలానీలకు నోటీసులు, 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ తాకీదులు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. పార్టీ మారడంపై 30 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశాలు. మరో 5 ఫిరాయింపుదారులకు త్వరలో శ్రీముఖాలు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో మొదలైన టెన్షన్, అధికారం కోసం పోతే అసలుకే మోసం వచ్చిందని ఆవేదన. నియోజకవర్గాల మొదలైన ఉప ఎన్నికల వాతావరణం, జూబ్లీస్ తో కలిపి 11 చోట్ల ఉప ఎన్నికలకు అవకాశం అంటే వార్త ఈ విధంగా ఉంది. వాళ్ళు మనకొద్దు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మారిన కాంగ్రెస్ వైఖరి అనేటువంటి వార్త ఇక ఈ విధంగా ఉంది. మరి ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇప్పుడు మాత్రం వాళ్ళు మాకు వద్దు అనేటువంటి మనకొద్దు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది.
ఇక పార్టీ పరంగానే రిజర్వేషన్లు 42% బీసీ కోటాపై అనేటువంటి విషయం మరి ఇందులో ఉంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు, స్థానిక ఎన్నికలపై పిఎస్ల నిర్ణయం, బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ. ఈ నెల 28 వరకు కమిటీలో నివేదిక. 29 రాష్ట్ర కేబినెట్ సమావేశం, కేబినెట్ భేటీలో అధికార నిర్ణయం అంటూ వార్త కొట్టింది. బిగ్ బ్రదర్ షాడో హోమ్ మినిస్టర్, ఆయనకు అండగా ఓ అడ్వైజర్ చోటా భాయ్. పోలీస్ శాఖలో 3 రాజ్యాంగేతరులు. ఆదేశాలు ఇచ్చేది ఒకరు, కమిషన్లు చూసేది మరొకరు. ఆ ఇద్దరు ఓకే అంటేనే బదిలీలు, పోస్టింగ్లు. క్యాష్ కొడితే నచ్చిన చోటుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇటీవల ఆయన బర్త్డేకు క్యూ కట్టిన ఐపీఎస్లు. ప్రతిరోజు ప్రత్యక్షంగా ఫోన్లోనూ కాల్హాన్. ఆ శాఖలో మితిమీరిన బ్రదర్ భాయ్ జోక్యం. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ బదిలీలో వారి చక్రం. బదిలీకి డబ్బులిచ్చి అధికారుల లాంఛనాలు వసూలు. ఓ డిఎస్పీకి ఏసీబీ కేసుతో వెలుగులోకి భాగవతం. ఇప్పటికే ట్రాన్స్ఫర్ల ద్వారా కోట్ల సంపాదన. మంత్రులు చెప్పినా తీరు మార్చుకొని బిగ్ బ్రదర్ అనేటువంటి మాట మరి ఇది సీఎం సంబంధించినటువంటి విధంగానే రాసుకొచ్చిన మాట. కానీ ఎక్కడ మాత్రం సీఎం అనేటువంటి మాట వాడలేదు. సీఎం బ్రదర్ పేరు కూడా ఎక్కడ చెప్పలేదు. మొత్తాన్ని మీద కథనం మాత్రం అదే వార్త ఇది. ఇక సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి వెంటనే సబ్సిడీ విడుదల చేయాలనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. జ్వరం నవారు మంచంలో వైద్యం అనేటువంటిది ఒక బాలుడు ఉంది, ఒక వార్త ఒకటి చూస్తున్నాం. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వార్త. ఇక తాగునీటిలో పురుగుల మందు కలిపిన టీచర్ అనేటువంటి వార్త. బిల్లులు అడిగితే కేసులు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. కామారెడ్డి బస్టాండ్ ఎదుట ధర్నా చేసిన మహిళలు. ఉచిత బస్సు మాకొద్దు, కామారెడ్డి బస్టాండ్ లో మహిళలు ధర్నా అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మరి ఎందుకో వద్దంటారో మరి ఉచిత బస్సు, మరి పైసలు పెడితేనే మంచిగా ఉంటుంది అనుకుంటారో మరి ఏమనుకుంటారో మరి విషయం చూడాలి. 2000 కోట్ల అప్పు కోసం ఇండేట్ 26న ఈవేలం ద్వారా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అనే వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.